నానాటికి తెలుగు సినిమా స్థాయి పెరిగిపోతుంది. అద్భుతమైన కంటెంట్, ఆశ్చర్యపరిచే టెక్నికల్ వాల్యూస్తో ప్రపంచ ప్రేక్షకుల చూపు టాలీవుడ్ వైపు తిప్పిన రాజమౌళి లాంటి విజనరీ డైరెక్టర్ ఆస్కార్ పట్టుకొచ్చి దేశ విదేశాల్లో వారణాసి షూటింగ్ జరిపి ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంటే ముందు ముందు మన సినిమా స్థాయి ఎలా ఉండబోతుందనేది అర్థం చేసుకోవచ్చు. సినిమాలతో పాటు మన హీరోలకు విదేశాల్లో అభిమానులు పెరిగిపోతున్నారు. మన వాళ్ళు కొరియన్ సిరీస్లు ఎగబడి చూస్తుంటే జపాన్ వాళ్ళు మన తెలుగు సినిమాలంటే పడి చచ్చిపోతున్నారు. తమ ఫేవరెట్ స్టార్స్ని మీట్ అవ్వడానికి చలో హైదరాబాద్ అంటున్నారు. రజనీకాంత్ గారి నుంచి అడవి శేష్ వరకు పలువురు స్టార్స్ ఈ లిస్టులో ఉన్నారు. RRRతో జపాన్లో తారక్ చరణ్ల క్రేజ్ పీక్స్కి చేరుకుంది. ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి మలేషియా, జపాన్ లాంటి చోట్ల ఏ రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. తలైవ సినిమాలను జపనీస్ లాంగ్వేజ్లో డబ్ చేసి రిలీజ్ చేసేవారు. రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబట్టేవి కూడా. ముత్తు జపాన్లో హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. 25 ఏళ్లకు పైగా ఈ రికార్డ్ రజనీ పేరిటే ఉందంటే చిన్న విషయం కాదండోయ్. జపాన్లో ముత్తు రికార్డ్ 27 ఏళ్ల పాటు చెక్కు చెదరలేదు. కట్ చేస్తే RRR దాన్ని బీట్ చేసేసింది. జపనీస్లో డబ్ చేసి వదిలిన RRR వాళ్ళకి తెగ నచ్చేసింది. అంతేనా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఏర్పడ్డారు. వాళ్ళు చూపిస్తున్న అభిమానానికి తారక్ వారి భాషలోనే మాట్లాడి సర్ప్రైజ్ చేశారు. రజనీకాంత్ తర్వాత జపాన్లో ఇండియన్ సినిమా, అందులోనూ మన తెలుగు సినిమా RRR అఖండ ఆదరణ సొంతం చేసుకుంది. ఏకంగా టీమ్ జపాన్ ప్రమోషన్స్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారంటే అక్కడి వారు చూపించిన ప్రేమాభిమానాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కమింగ్ టు ప్రభాస్, RRR కంటే ముందు బాహుబలి సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయి సత్తా ప్రపంచానికి చాటి చెప్పారు రాజమౌళి. ప్రభాస్ కటౌట్ ఇంకా పర్ఫార్మెన్స్కి జయహో అన్నారు జపనీయులు. బాహుబలి పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 అక్కడ మంచి వసూలు సాధించాయి. బాహుబలితో జపాన్లో రెబల్ స్టార్ రేంజ్ మరింత పెరిగింది. డార్లింగ్కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది అక్కడ. కొంతమంది లేడీ ఫ్యాన్స్ ప్రభాస్ని చూడ్డానికి అమీర్పేట్ నుండి మెట్రోకి మియాపూర్ వెళ్ళినంత ఈజీగా జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. జూబ్లీ హిల్స్లోని ప్రభాస్ ఇంటి ముందు వాలిపోయారు. కట్ చేస్తే డార్లింగ్ ఊళ్ళో లేరని తెలిసి డల్ ఫీల్ అయ్యారు. ఇంటి ముందు సెల్ఫీలు తీసుకున్నారు. ప్రభాస్ టీం వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి సేఫ్గా సాగనంపారు. జపాన్ జనాలకి మతి బొగ్గొట్టిన మరో తెలుగు క్రేజీ ఫిల్మ్ పుష్ప సిరీస్. పుష్ప 2లో ఏకంగా అల్లు అర్జున్ ఇంట్రో ఫైట్ని జపాన్లో ప్లాన్ చేశారు. పార్ట్ 1, 2 అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టాయి. టీమ్ ప్రమోషన్స్లో పాల్గొనడానికి జపాన్ వెళ్తే అక్కడి జనాల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. పుష్ప తర్వాత జపాన్ చిత్ర వర్గాలతోనూ బన్నీకి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. జపాన్లో పుష్ప సిరీస్ సినిమాలను రిలీజ్ చేసిన గీక్ పిక్చర్స్ CEO టొమాట్సు కోసానో బన్నీని హైదరాబాద్లో కలిశారు. శ్రీరామనవమి సందర్భంగా రామాయణంలోని విలువలతో పాటు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతని తెలియజేస్తూ సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని టొమాట్సుకి అందజేశారు అల్లు అర్జున్. ఇవన్నీ బిగ్ మూవీస్, బిగ్ స్టార్స్, మంచి హైప్ వచ్చింది కాబట్టే ఇంత క్రేజ్ అనుకుంటే రీసెంట్గా ఓ జపాన్ మహిళ అడవి శేష్ని కలవడానికి హైదరాబాద్ వచ్చారు. షూటింగ్ స్పాట్లో శేష్ని కలిసి చాలా ఎగ్జైట్ అయ్యారు ఆమె. జపాన్ నుంచి తనను కలవడానికి వచ్చిన అభిమానిని చూసి శేష్ కూడా సర్ప్రైజ్ అయ్యారు. అప్పటికి అడవి శేష్ హీరోగా కంటే బాహుబలి పార్ట్ 1లో బల్లాల దేవుడి కొడుకు క్యారెక్టర్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సోలో హీరోగా డిఫరెంట్ స్టోరీస్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్తో తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అలాంటిది ఆయనకు జపాన్ లాంటి దేశంలో ఫ్యాన్స్ ఉండడం, హైదరాబాద్ వచ్చి కలవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఏప్రిల్ 10న డెకాయిట్ రిలీజ్ కానుంది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.